కోతి మొసలి తెలివి గెలిచిన కథ. ఒకప్పుడు ఒక అందమైన అడవి మధ్యలో చెట్లతో నిండిన నదీతీరంలో ఒక చురుకైన కోతి ఉండేది. ఆ కోతి రోజూ చెట్లపై ఊగుతూ పండ్లు తింటూ ఆనందంగా జీవించేది. అదే నదిలో ఒక పెద్ద మొసలి కూడా ఉండేది. అది ఎక్కువగా నది మధ్యలోనే ఉండేది, కాని ఒంటరితనం అనిపించేది. ఒకరోజు కోతి చెట్టుపై కూర్చుని పండ్లు తింటుండగా మొసలి పైకి చూసి పలకరించింది. హాయ్ కోతీ, నువ్విక్కడ రోజూ కనిపిస్తున్నావు. కోతి కూడా నవ్వుతూ, హాయ్ మొసలీ, నువ్వు కూడా బాగా కనిపిస్తున్నావు అంది. అలా రోజూ మాట్లాడుకుంటూ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కోతి చెట్టుమీద పండ్లు పంచేది, మొసలి తన కథలు చెప్పేది. కాలం గడిచే కొద్దీ వాళ్ల స్నేహం బాగా పెరిగింది. కాని ఒకరోజు మొసలి ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడింది. అప్పుడు మొసలి భార్య అంది, నీ స్నేహితుడు కోతి కుండ తింటే నాకు ఆరోగ్యం బాగుపడుతుందట. మొసలి మొదట షాకయ్యింది. అది నా స్నేహితుడు కదా అనుకుంది. కాని భార్య మాటలు విని మనసు బలహీనపడింది. తరువాతిరోజు మొసలి కోతిని పిలిచి, నా ఇంటికిరా, మా ఇంట్లో విందుంది అంది. స్నేహితుడని నమ్మిన కోతి సంతోషంగా మొసలిమీద కూర్చుంది. మొసలి నదిని దాటుతుండగా మధ్యలో ఆగి నిజం చెప్పింది. కోతీ, నిజం చెప్పాలి, నా భార్యకి నీ గుండె కావాలి. ఇది విన్న కోతి భయపడింది. కాని వెంటనే తెలివిగా ఆలోచించింది. ముఖంలో భయం చూపకుండా నవ్వుతూ అంది, అయ్యో మొసలీ, నువ్వు ముందే చెప్పాల్సింది కదా, నా గుండె నేను చెట్టుపై పెట్టివచ్చాను. మొసలి ఆశ్చర్యపోయింది. అయితే వెంటనే తిరిగి వెళదాం అంటూ ఒడ్డుకు తీసుకెళ్ళింది. ఒడ్డుకు రాగానే కోతి చురుగ్గా చెట్టెక్కింది. మరియు గట్టిగా అంది, మొసలీ, తెలివి లేకుండా మోసం చేయకూడదు. స్నేహాన్ని మోసం చేస్తే చివరికి నష్టమే. మొసలి తలదించుకుంది. తన తప్పు అర్థమయింది. స్నేహాన్ని కోల్పోయానని బాధపడింది. అప్పటినుంచి కోతి జాగ్రత్తగా ఉండింది. మొసలి కూడా మోసం చెయ్యడం మానేసింది. నీతి: ఆపద వచ్చినప్పుడు బలం కాదు, తెలివే నిజమైన రక్షణ.